హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ బాక్స్ అయితే అన్బాక్స్ చేసేస్తున్నాను. ఇందులో ఏముందో మీరే చూసేసేయండి. సో చూస్తున్నారు కదా, ఇదైతే నేను వేలంకాయలో నిన్న షాపింగ్ చేసిందనమాట. యాక్చువల్లీ నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్నది ఇది. ఇందులో ఏముంది ఏంటి అని డీటెయిల్స్ తీరిగ్గా చూసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఓపెన్ చేసేస్తున్నాను నేనైతే ఫస్ట్. యాక్చువల్లీ ఇంత సెక్యూర్డ్గా ప్యాక్ అయితే చేయించుకున్నాము మేము. ఇంకా వచ్చేటప్పుడు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాము. మళ్ళీ ఇది ఏమన్నా అయితే ఇంట్లో ఉన్నవి పగిలిపోతాయేమో అని చెప్పి కొంచెం ఇదే అయితే ఉంటుంది కదా. సో ఓపెన్ చేసేస్తున్నాను. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ప్యాకింగ్ చేసి ఇచ్చారనమాట నాకు. సో కనిపించేసాయి కదా. ఇదైతే క్రిబ్ సెట్ కోసం యాక్చువల్లీ నేను క్రిస్మస్ అప్పుడు తీసుకున్నాను. క్రిస్మస్ అప్పటికి యాక్చువల్లీ నేను ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి నేను క్రిబ్ సెట్ పెట్టేసి మొత్తం అంతా నీట్గా డెకరేట్ చేస్తూ ఉంటాను. నా క్రిస్మస్ డెకరేషన్లో తప్పకుండా క్రిబ్ సెట్, ఇంకా అదే పశువుల పాక అంటారు కదా, అదంతా నేను సెటప్ చేసుకుంటూ ఉంటాను ఎవ్రీ ఇయర్. యాక్చువల్లీ మేము ఇప్పుడు ఇంతకుముందు మా ఓన్ హౌస్కి మేము వచ్చి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అవుతుంది. ఈ 8 ఇయర్స్లో మేము ఎప్పుడైతే వచ్చామో అప్పటి నుంచి మేము ఇది పెట్టుకుంటూనే ఉన్నాం అనమాట. అండ్ రెంట్ హౌస్లో ఉన్నప్పుడైతే పెట్టలేదులేండి. యాక్చువల్లీ నా దగ్గర ఉన్న పాతవి బొమ్మలు ఏమైపోయాయి అంటే అన్నీ నోస్ వెళ్ళిపోవడము, ఇంకా కలర్స్ అన్నీ వెళ్ళిపోవడం, ఇలా అంతా అయిపోయింది. అండ్ అవి తీసుకొని కూడా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పైనే అవుతుంది. సో అందుకే అవి అలా ఉన్నాయి. ప్రజెంట్ ఇంకా నేను మళ్ళీ అయితే తీసుకోవాల్సి వచ్చింది ఇవి బొమ్మల్ని. సో చూస్తున్నారు కదా, మొత్తం ఇదే అనమాట క్రిబ్ సెట్లో మనం అదే పశువుల పాకలో మనం పెట్టేది సెట్ ఇదంతా. యాక్చువల్లీ నా దగ్గర అదే చెప్పాను కదా, అది చాలా అంటే చాలా చిన్నది. లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ నేను కొన్నది అయితే చాలా అంటే చాలా చిన్నది. సో అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది ఏంటి ఎలాగా అనేది అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కవర్లో ఉన్నదైతే జీసస్ స్టాచ్యూ అనమాట. అది పగిలిపోకూడదు అని చెప్పేసి నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. వాళ్ళు పేపర్లో పెట్టేసి చుట్టి పెట్టారు. చాలా నీట్గా అంటే చాలా నీట్గా ప్యాక్ చేశారు. ఈ బొమ్మలు కూడా చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. నేనైతే సాటిస్ఫై అయ్యాను అనమాట ఈ బొమ్మల వల్ల. ఐ మీన్ ఈ ప్రైస్కి ఈ బొమ్మలకి నేను సాటిస్ఫై అయ్యాను. దీని ప్రైస్ ఏంటి అది అంత డీటెయిల్స్ కూడా నేను మీకు అన్నీ నా దగ్గర ఉన్నవి ఇవి పెట్టేసి చూపిస్తాను. అండ్ వాటి ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. సో చూస్తున్నారు కదా, ఇవైతే నా దగ్గర ఉన్న పాత సెట్ అనమాట. వీటికి యాక్చువల్లీ కలర్ అంతా పోయింది. ఇంకా బొమ్మలు కూడా చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. ఇది తీసుకొని 10 ఇయర్స్ అయిందనమాట. సో అందుకే ఇవి ఇలా ఉన్నాయి. ఇంకా అందులోని ఇవి మట్టి బొమ్మలు కదా, సో కలర్ పోయేసరికి అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. యాక్చువల్లీ వీటికి కలర్స్ పోయినా నేనేం చేశాను అంటే లాస్ట్ టైం నా దగ్గర సేమ్ కలర్ నెయిల్ పాలిషెస్ ఉండేవి. సో నా దగ్గర ఎప్పుడు కూడా నెయిల్ పాలిష్లు అన్నీ స్టాక్ ఉంటాయి అన్నమాట ఫ్రిడ్జ్లో. అలాగా నెయిల్ పాలిష్లు అన్నీ తీసుకుని వీటికి మంచిగా కలర్ వేసాను. ఇంకా క్రిస్మస్ అయ్యాక మళ్ళీ తీసి కవర్లో పెట్టేశాను. కవర్లో పెట్టేసరికి సో చూసారు కదా, అంతా కలర్ అంతా వెళ్ళిపోయింది. నేను సేమ్ నెయిల్ పాలిష్లే అంతా తీసి మొత్తం అంతా కవర్ చేశాను. బట్ అయినా కూడా ఇది ఇలా అయిపోయింది. యాక్చువల్లీ ఇంక ఇవి తీసుకొని చాలా ఇయర్స్ అవుతుంది కదా, సో అందుకే ఇవి అంత మంచిగా లేవు. సో ఇది కూడా చూడండి, అంతా మొత్తం అంతా పోతూ ఉన్నాయి. సో అందుకే నేను లాస్ట్ ఇయరే కొత్తవి తీసుకుందాము అని చెప్పి అనుకున్నాను. బట్ కుదరలేదు నాకు లాస్ట్ టైం తీసుకోవడానికి. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం ఏ షాప్లో అడిగినా కూడా ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను కదా, దీనికన్నా ఇంకా చాలా చిన్న సైజులో ఉండే బొమ్మల్ని కూడా ఎంత 1000కేమో చెప్తున్నారనమాట. 1000 అని చెప్తున్నారు ప్రైస్. నాకైతే ఆ ప్రైస్ చాలా అంటే చాలా ఎక్కువ అనిపించింది. ఎందుకంటే యాక్చువల్లీ నేను ఇది తీసుకున్నప్పుడు ఈ సెట్ ప్రైస్ వచ్చేసి 500 చెప్పారు. బట్ మేము 350కి అడిగి తీసుకున్నాము. సో అప్పుడే 350 అంటే లాస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ దీనికి 350 చెప్పి మళ్ళీ ఇప్పుడు ఈ సైజుకి 2000 3000 అడిగితే చాలా షాకింగ్గా అనిపించింది. అండ్ నేను చూసింది కూడా ఇది ఎక్కడో కూడా కాదు, కడపలో వైవి స్ట్రీట్లో అనమాట. ఒక షాప్కి వెళ్ళి నార్మల్గా సీరియల్ లైట్స్ చూస్తూ ఉన్నాను క్రిస్మస్ డెకరేషన్ కోసం అని చెప్పి. అక్కడ ఇవి కనిపించింది అనమాట సెట్. కనిపిస్తే అడిగాను. దీనికన్నా ఇంకా కొంచెం చిన్న సైజే,
అడిగితే 950 సంథింగ్ ఎంతో చెప్పారు. సో అది ఇంకా నాకు రేట్ చాలా అంటే చాలా హెవీగా అనిపించింది అనమాట. అండ్ వేలంకనిలో కూడా నేను వెళ్ళినప్పుడు చాలాసార్లు, అంటే ఒక 1 or 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు సేమ్ అక్కడ కూడా నార్మల్ షాప్లో, వేరే షాపులో అడిగితే సేమ్ ఇంత సైజువి 2000 ఏమో చెప్పారు నాకు. సో ఇంకా అప్పుడు ఆ ప్రైస్ చాలా ఎక్కువ అనిపించేసింది. సో అందుకే తీసుకోలేదు. అండ్ ఈసారి ఎలాగైనా తీసుకోవాలి అని చెప్పేసి మొత్తం అంతా చూస్తూ ఉన్నాను. సో ఈసారి అయితే నాకు దొరికేసింది అనమాట. అఫోర్డబుల్ ప్రైస్లోనే దొరికింది నాకైతే ఇది. అండ్ ఇది చూడడానికి కూడా చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. అండ్ ఇంతకన్నా కొంచెం పెద్ద సైజ్ కూడా ఉండింది, బట్ నేను ఇంట్లో పెట్టుకోవడానికి కదా ఈ సైజ్ సరిపోతుందని చెప్పి ఈ సైజ్ తీసుకున్నాను. ఇంకా పెద్ద సైజెస్ చర్చెస్ దగ్గర అక్కడ పెట్టడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్లీ 1800 చెప్పారు. నేను 1500కి తీసుకున్నాను. ఇవి బొమ్మలు కూడా చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మట్టితో చేసిన బొమ్మలే. ఇవి ఇంకా క్రిస్మస్ టైంలో మనము ఇంట్లో డెకరేషన్గా పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. అండ్ కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటి అంటే ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు కదా, లైక్ ఐడల్స్ని క్రిస్టియన్స్ ఐడల్స్ని పూజించకూడదు అది ఇది అని చెప్పి ఉంటుంది. బట్ నా వరకు ఇది ఏంటి అంటే ఇదంతా డెకరేషన్లో ఒక పార్ట్ మాత్రమే. ఎందుకు అంటే ఇప్పుడు మనము ఇవి పెట్టినంత మాత్రాన వీటిని పూజిస్తున్నట్టు అలా అంతా ఏం కాదు. జస్ట్ ఇవి డెకరేషన్ కోసం పెట్టుకుంటే చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. అండ్ దానికంటూ ఒక మీనింగ్ కూడా ఉంది. ఇవి పెట్టడం వల్ల ఎందుకు పెడుతున్నాము ఏంటి అంటే, మనము ఇప్పుడు క్రిస్మస్ చేసుకుంటున్నప్పుడు ఎందుకు చేసుకుంటాము, జీసస్ జన్మించాడు అని చెప్పేసి ఒక ఇదితో క్రిస్మస్ అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఇవి డెకరేషన్లో పెట్టాము అంటే దాని అర్థం కూడా అంతే. ఇప్పుడు మనం ఇవి మన ఇంటి దగ్గర డెకరేషన్లో పెట్టాము అంటే దాని అర్థం మన ఇంట్లో కూడా యేసుక్రీస్తు జన్మించాడు, మనం మారు మనసు కలిగి మంచిగా జీవించాలి అని చెప్పి ఒక అర్థం వచ్చేదానికోసమే క్రిస్మస్ డెకరేషన్లో ఇవి అయితే పెట్టుకుంటూ ఉంటారు. అలా అని ఇవి పెడుతున్నాం కదా అని ఐడల్స్ని ఏమీ పూజించట్లేదు. జస్ట్ అదే ఒక డెకరేషన్లో పార్ట్ మాత్రమే. సో ఎప్పుడు కూడా ఇది అయితే నేను అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. అండ్ ప్రతి ఒక్కదానికి ఒక మీనింగ్ అయితే ఉంటుంది. సో నాకైతే నా క్రిస్మస్ డెకరేషన్లో ఇవి పెట్టుకోవడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో అందుకోసమే నేను ఇవి కొనాలి అనుకున్నాను. లాస్ట్ 2 years బ్యాక్ నేను తీసుకోవాలి అనుకున్నా, బట్ అప్పుడు కుదరలేదు. సో ఈ ఇయర్ అయితే నాకు కుదిరింది, నేను ఇవి తీసుకున్నాను. అండ్ సో చూడండి, 10 years బ్యాక్ నేను 350కి ఇది కొన్నాను. అండ్ 10 years తర్వాత 1500కి ఇది కొన్నాను. అండ్ యాక్చువల్లీ దీని ప్రైస్ అయితే నేను వేరే షాప్స్లో ఈ సైజ్వి అడిగితే 10,000 పైనే చెప్తూ ఉన్నారు. యాక్చువల్లీ ఇది నేను బీచ్ దగ్గర బీచ్ స్టార్టింగ్లో కొన్ని షాప్స్ ఉంటాయన్నమాట. అక్కడ ఏది అడిగినా కూడా చాలా అంటే చాలా ప్రైస్ ఎక్కువ చెప్పేస్తారు. సో ఇది బీచ్కి వెళ్ళే రూట్లో మధ్యలో ఉండిందనమాట షాపు. నేను ఇంకా అన్ని షాప్స్లో ఇలా మట్టి బొమ్మలు చేసి అమ్ముతూ ఉంటారు కదా, అక్కడ షాప్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాను, ఎక్కడ కనిపించలేదు. ఒక్క షాప్లో మాత్రమే కనిపించింది. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయి తీసేసుకున్నాను. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఇది కొన్న తర్వాత. ఎందుకు అంటే లాస్ట్ 2 years బ్యాక్ నుండి నేను కొనాలి అనుకుంటున్నా కానీ, బట్ ఇవి ఎక్కడా నాకు కనిపించను లేదు. ఇంకా వేరే ఎక్కడ అడిగినా కూడా ప్రైస్ చాలా ఎక్కువ చెప్పేస్తూ ఉన్నారు. ఈ ఇయర్ ఏమనుకున్నా అంటే, ఈ సైజులో దొరికినా కూడా కొంచెం ఇంకా రేట్ ఎక్కువ అయినా కూడా కొత్తవి తీసేసుకోవాలి అనేసి అనుకున్నాను. బట్ ఫైనలీ నేను కోరుకున్న సైజులో, నేను కోరుకున్న ప్రైస్లో అయితే వచ్చేసాయి. దానికైతే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా వీటి గురించి చెప్పాను కదా, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనాలి అనుకుంటే ఈసారి ఎప్పుడైనా వేలంకని వెళ్ళినప్పుడు అక్కడే తీసుకోండి. వేలంకన్లో అయితేనే మనకు ప్రైజెస్ చాలా తక్కువ పడతాయి. బయట మనం ఎక్కడ కొనాలని చూసినా కూడా ప్రైజెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇవి మెయిన్ ఇంకా కొంచెం పెద్ద సైజులో ఉండేవైతే చర్చ్ దగ్గర పెట్టుకుంటే డెకరేషన్కి క్రిస్మస్ టైంలో చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.